ఇండియాలో చాలామంది లాగే మీరు కూడా స్టాక్ మార్కెట్లో చాలా తక్కువ కాలంలోనే ధనవంతులు అయిపోవచ్చు అనుకుంటున్నారండి. ఒకవేళ మీరు కనుక ట్రేడింగ్ చేసి చాలా తక్కువ కాలంలోనే లక్షలు కోట్లు సంపాదించగలను అనే భ్రమలో ఉంటే కనుక ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇండియాలో 90% పీపుల్ ట్రేడింగ్లో మనీ లూజ్ అవుతారు. కానీ ట్రేడింగ్ కంటే ఇన్వెస్టింగ్ ఈజ్ ద స్మార్టెస్ట్ అండ్ సేఫ్ ఆప్షన్. ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్లో డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటారు, అదే ఇన్వెస్టింగ్ చేస్తే మాత్రం ఎందుకు డబ్బులు సంపాదిస్తారు, ఈ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చెప్తానండి. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నా, ఇన్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళ కోసం బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ట్రేడింగ్ అంటే ఒక స్టాక్ని కొనడం, అమ్మడం షార్ట్ టర్మ్లో అంటే తక్కువ కాలంలో. ఆ తక్కువ కాలం ఎంత అంటే కొన్ని నిమిషాలు అయ్యుండొచ్చు, కొన్ని గంటలు అయ్యుండొచ్చు, కొన్ని రోజులు అయ్యుండొచ్చు. మీరు కనుక ఒక స్టాక్ని కొన్ని నిమిషాల తర్వాత అమ్మేస్తున్నా, కొన్ని గంటల తర్వాత అమ్మేస్తున్నా, లేకపోతే 1-2 రోజులు 2-3 రోజులు అమ్మేస్తున్నా, ఇలా మీరు చేస్తుంటే కనుక దాన్నే స్టాక్ ట్రేడింగ్ అంటారు. ఈ స్టాక్ ట్రేడింగ్ అనేది ఒక లాజిక్ మీద, ఒక కంపెనీ బిహేవియర్ మీద, మేనేజ్మెంట్ మీద, దీని మీద డిపెండ్ అయి ఉండదు. ఇది జస్ట్ మార్కెట్ వోలటాలిటీ బేస్ చేసుకొని మాత్రమే ఈ స్టాక్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ కూడా. అంటే ఏంటంటే మీరందరికీ తెలుసు స్టాక్ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు పెరిగిద్ది, ఎప్పుడు తగ్గిద్ది అని గెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది కూడా ఈ రోజు ఏ టైంలో పెరిగిద్ది, ఏ టైంలో తగ్గిద్ది, ఇట్లా గెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎక్కువ టైం మార్కెట్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏ నిమిషంలో పడిద్దో, ఏ నిమిషంలో తగ్గిద్దో ఎవరికి తెలియదు. కాబట్టి ఒకసారి కొన్న తర్వాత అమ్మే వరకు కూడా దాన్ని కాన్స్టెంట్గా ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా చూసుకుంటూనే ఉండాలి. అలాగే ఈ స్టాక్ ట్రేడింగ్ అనేది హై రిస్క్ ఉంటుంది, హై స్ట్రెస్ ఉండిద్ది. ఎందుకంటే పెడతారు పెరిగిద్దేమో అనుకొని, కానీ అది ఎందుకు పెరుగుతుందో, ఎందుకు తగ్గుతుందో, ఎప్పుడు పెరిగిద్దో, ఎప్పుడు తగ్గిద్దో అసలు ఎవరికీ తెలియదు. అలాగే రిస్క్ కూడా చాలా ఎక్కువ. స్టాక్ ట్రేడింగ్ చేసే వాళ్ళు మనీ పోగొట్టుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇందాక చెప్పాను కదా, మన ఇండియాలో 90% మంది, అంటే 100 మంది ట్రేడింగ్ చేస్తుంటే అందులో 90 మంది ట్రేడర్స్ డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ 90 మంది ట్రేడర్స్లో పెద్ద మేధావులు ఉంటారు. స్టాక్ మార్కెట్లో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో 100లో 90 మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారంటేనే దానికి మీరు ఎంత దూరంగా ఉండాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్టాక్ ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆశకి మాత్రం ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు, యూత్, వీళ్ళు మాత్రం వెళ్ళొద్దు. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ అంటే మంచి కంపెనీస్లో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్, అంటే బిజినెస్ బాగున్న కంపెనీస్, ఫ్యూచర్ గ్రోత్ బాగున్న కంపెనీస్, అందులో మేనేజ్మెంట్ చాలా మంచి టాప్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీస్, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చక్కగా ఫాలో అయ్యే కంపెనీస్, అట్లాగే సొసైటీలో మంచి గుడ్ విల్ ఉన్న కంపెనీస్, మంచి పేరున్న కంపెనీస్, ఇట్లాంటి వాటిని సెలెక్ట్ చేసుకొని వాటి పాస్ట్ పర్ఫార్మెన్స్, అంటే లాస్ట్ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో అది ఎలా పర్ఫామ్ చేసింది అని అనలైజ్ చేసి అట్లాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవటాన్ని ఇన్వెస్టింగ్ అంటారు. ఈ ఇన్వెస్టింగ్ అనేది మీరు లాంగ్ టర్మ్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1 ఇయర్ అనమాట. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10, 20, 30 ఇలా అనమాట. అంతేకాని ఈరోజు కొనేసి రేపు అమ్మేస్తాను, ఎల్లుండి అమ్మేస్తాను అంటే కనుక అది ట్రేడింగ్ అవుతుంది. ట్రేడింగ్ చేసినప్పుడు మీరు డబ్బులు సంపాదించకపోవచ్చు. కానీ మీరు స్టాక్ ఇన్వెస్టింగ్ చేస్తే కనుక మీరు మంచి కంపెనీ చూస్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో పోగొట్టుకునే దానికంటే వచ్చేదే ఎక్కువ ఉంటుందండి మెజారిటీగా. అట్లాగే మీరు పాస్ట్ హిస్టరీ చూసుకుంటే, అంటే గత 10-20 సంవత్సరాల్లో చూసుకుంటే కనుక ట్రేడింగ్ కంటే కూడా కొన్ని 100 రెట్లు ఇన్వెస్టింగ్లోనే జనాలు ఎక్కువ సంపాదించుకున్నారు. మీ అందరికీ తెలుసు వరల్డ్ మొత్తంలోనే ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. అలాగే మన ఇండియాలో అఫ్కోర్స్ ఇప్పుడు లేరు, రాకేష్ జుంజున్వాలా, వీళ్ళిద్దరూ కూడా వన్ ఆఫ్ ది టాప్ ఇన్వెస్టర్స్ అనమాట. వీళ్ళు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించాల, మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల డబ్బులు సంపాదించారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో త్వరగా డబ్బులు సంపాదించవచ్చు అనేది భ్రమ మాత్రమే. తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి, పేషెన్స్గా వెయిట్ చేయాలి, వాళ్ళకి మాత్రమే స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ట్రేడింగ్ చేసేవాళ్ళు డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటారో మనం చూద్దామండి. వై ట్రేడర్స్ లూజ్ మనీ. ఫస్ట్ థింగ్, ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటారు ట్రేడర్స్ అందరూ కూడా. అంటే మార్కెట్లో ఉన్న ఎమోషన్స్ బట్టి, ఫియర్, గ్రీడ్, ఇది బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. మీరే ఆలోచించండి, మన ఇంట్లో ఉన్న మీ వైఫ్, మీ కిడ్స్, మీ పేరెంట్సే ఈ రోజులో ఎలా బిహేవ్ చేస్తారో మీకు తెలియదు. అలాంటిది స్టాక్ మార్కెట్లో కొన్ని లక్షలు కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ని ఈరోజు కొంటారా, అమ్ముతారా, ఈ స్టాక్ ఈరోజు పెరిగిద్దా తగ్గిద్దా అసలు మీరు ఎలా డిసైడ్ చేస్తారండి? ఎవరో చెప్పేశారనేసి మీరు విని పిచ్చోళ్ళు అయిపోయి ఆ స్టాక్ని కొనుక్కొని ట్రేడింగ్ చేసుకుంటూ ఎంత డబ్బులు కోల్పోతారో మీకు తెలియట్లేదు. సో మెజారిటీ పీపుల్ ట్రేడింగ్లో ఎందుకు డబ్బులు కోల్పోతారు అంటే డెసిషన్స్ అనేవి ఎమోషన్స్లో తీసుకుంటారు కాబట్టి. దానికి ఒక ఫండమెంటల్ అనాలిసిస్ ఉండదు,
దానికి ఒక కంపెనీ అనాలిసిస్ ఉండదు, దానికి మేనేజ్మెంట్ చూడటం ఉండదు, ఫ్యూచర్ గురించి చూడటం ఉండదు, పాస్ట్ చూడటం ఉండదు, అసలు ఏముండవు, లాజిక్ ఏముండదు. సింపుల్గా ఈ స్టాక్ నేను పెరిగిద్ది అనుకున్నాను, ఎందుకు పెరిగిద్ది అనుకున్నా దానికి కారణమే ఉండదు. ఏదో చార్ట్స్ అంటారు, చార్ట్ టెక్నిక్స్ అంటారు, ఇవేవో చేసేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటారు. అది చాలా చాలా తప్పండి. సో ఎమోషన్స్లో డెసిషన్ తీసుకుంటే డబ్బులు ఎప్పుడు మీరు సంపాదించారు. తెలివిగా ఆలోచించి అర్థం చేసుకొని బిజినెస్లు చేస్తేనే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తేనే డబ్బులు సంపాదించగలరు. నెక్స్ట్ సెకండ్ది హై కాస్ట్. మీకు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కట్టాలి. అలాగే మీకు లాంగ్ టర్మ్ అయితే ట్యాక్స్ రేట్ తక్కువ ఉంటుంది, షార్ట్ టర్మ్ అయితే ట్యాక్స్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. రెండుకి ఆల్మోస్ట్ డబల్ డిఫరెన్స్ ఉండిద్ది. ట్యాక్స్లు ఎక్కువ పడతాయి మీకు ఒకవేళ లాభం వచ్చినా కూడా. అట్లాగే బ్రోకరేజ్ ఫీజు పడిద్ది. సో ఇలాంటి చాలా చాలా ఛార్జెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు స్టాక్ ట్రేడింగ్లో కొన్ని వందల వేలు ట్రాన్సాక్షన్ చేస్తుంటే అందులో కొన్ని ట్రాన్సాక్షన్ లాభం వస్తాయి, కొన్ని ట్రాన్సాక్షన్ నష్టం వస్తాయి. కానీ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లో ఖర్చు మాత్రం కామనే. సో ఈ ట్రేడింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల చాలామంది స్టాక్ ట్రేడింగ్లో మనీ లూజ్ అవుతారు. నెక్స్ట్ ఈ స్టాక్ ట్రేడింగ్ మీ విలువైన సమయాన్ని చాలా చాలా తీసేసుకునిద్దండి. ఎందుకంటే మీరు మార్కెట్లో 5,000 పెట్టి ట్రేడింగ్ చేసినా, 50,000 పెట్టి ట్రేడింగ్ చేసినా, 5 లక్షలు పెట్టి ట్రేడింగ్ చేసినా మీరు స్టాక్ మార్కెట్లో గడపాల్సిన టైం మాత్రం సేమే ఉండిద్ది. ఎందుకంటే మీరు ఎందులో అయితే ఇన్వెస్ట్ చేస్తారో ఆ కంపెనీస్ని ప్రతి ఒక్క నిమిషం కూడా ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు, వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, వాటితో పాటు ఈ స్టాక్ మార్కెట్లో మానిటర్ చేసుకోవడం అంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. మీ పర్సనల్ లైఫ్ కూడా డ్యామేజ్ అయిపోద్ది. అలాగే స్టాక్ ట్రేడింగ్లో ఎందుకు ఎక్కువ మంది నష్టపోతారంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మెజారిటీ స్టాక్ ట్రేడింగ్, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ కూడా 90% మంది వాట్సాప్ గ్రూప్లో ఎవరో చెప్పారని, టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరో చెప్పారని, లేకపోతే స్టాక్ మార్కెట్ ఎవరో గురువు చెప్పారని, ఇలా ఏదో ఒకటి వాళ్ళ మాటలు నమ్మేసి స్టాక్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఇందులో మీ తెలివి లేదు, ఆ కంపెనీ గురించి మీరు ఆలోచించింది లేదు. చిన్న రెస్టారెంట్లకు వెళ్ళాలంటేనే దాని రేటింగ్స్ చూస్తాము, తర్వాత ఎవరైనా ఎలా బాగుందో లేదని కనుక్కుంటాం, టేస్ట్ ఎలా కనుక్కుంటాం, ఇంత చేస్తాం. అట్లాంటిది కొన్ని వేలు లక్షల రూపాయలు పెట్టి డబ్బుల్లో మాత్రం ఎవరో చెప్పేశారు నమ్మేసి ఇన్వెస్ట్ ఎలా చేస్తారండి అసలుకి? దాన్ని ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, వెర్రితనం, మూర్ఖత్వం అంటారు. అలా ఎప్పుడు చేయొద్దు. అలా చాలామంది చేయబట్టే ట్రేడింగ్లో అందరూ డబ్బులు కోల్పోతూ ఉంటారు. ఇలా ఫాలో అయ్యి బేసిక్ నాలెడ్జ్ లేక ఎక్కువలో కొంటారు, అది పడిపోయిన తర్వాత భయంతో తక్కువలో అమ్మేస్తారు. ఎందుకనే మీలో చాలామంది ట్రేడింగ్లో ఎక్కువ డబ్బులు కోల్పోతూ ఉంటారు. ఇంకా ఎక్కువ మంది ఎందుకు డబ్బులు కోల్పోతారంటే ట్రేడింగ్లో కంపీట్ అయ్యేది మీలాంటి ఇంకొక ట్రేడర్తో కాదు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్తో. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు అవ్వచ్చు, పెద్ద పెద్ద బ్యాంక్స్ అవ్వచ్చు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అవ్వచ్చు. ఇట్లాంటి టాప్ కంపెనీస్తో మీరు కంపీట్ అవుతారు. వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ కానీ, వాళ్ళకున్న ఆల్గోరిథమ్స్ కానీ, వాళ్ళకున్న అనాలిసిస్ కానీ మీకు అసలు ఉండదు. వాళ్ళు కొన్ని వందల మంది టీం పెట్టుకొని వాళ్ళతో అనాలిసిస్ చేపించి ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళతో మీరు కంపీట్ అవుతారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మార్కెట్లో 90% ఆఫ్ ద డే మీరు ఓడిపోతూనే ఉంటారు. మీరు అనుకోవచ్చు, సార్ ఎందుకు వాళ్ళతో గెలవలేమంటే, ఎందుకంటే అందరం పెట్టే క్యాపిటల్ కొన్ని వేలు లక్షలు మహా అయితే, కానీ వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన బిజినెస్. అట్లాంటి కోట్ల రూపాయలకు సంబంధించిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు, ఎంతమంది తెలివైన వాళ్ళు పెట్టుకుంటారు, దానికి సంబంధించి ఎంత బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేస్తారు, ఇంత ఉంటాయి. కాబట్టి ట్రేడింగ్లో మాత్రం ఎప్పుడు వాళ్ళే గెలుస్తారు. నార్మల్ మధ్యతరగతి వాళ్ళు, స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించుకునే వాళ్ళు వీళ్ళందరూ ఓడిపోతూ ఉంటారు. కాబట్టి ట్రేడింగ్లో మాత్రం మీరు డబ్బులు సంపాదించలేరు. ఎవరు ఎన్ని చెప్పినా, టెలిగ్రామ్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో మీకు ఎన్ని స్క్రీన్ షాట్లు చెప్పి చూపించినా సరే, ఈరోజు ఇన్ని లక్షల లాభం వస్తుంది ఎంత చెప్పినా సరే ఆ సొల్లు కబుర్లు మీరు నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళకు వచ్చిన లాభం సంబంధించిన స్క్రీన్ షాట్ మాత్రమే చూపిస్తారు. కానీ వాళ్ళకు వచ్చిన నష్టాలు మొత్తం ఎవడు చూపించడు. ఎందుకంటే వాళ్ళ నష్టాలు చూపిస్తే ఇంకోసారి వాళ్ళ సలహా మీరు తీసుకోరు కదా. కాబట్టి వాళ్ళ లాభాలు మాత్రమే చూపిస్తారు. ఆ లాభాలు చూసి మీరు ఎగ్జైట్ అయిపోయి దూకేస్తారు మార్కెట్లోకి. అది తప్పు. కాబట్టి ట్రేడింగ్కి మాత్రం దయచేసి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. అలాగని స్టాక్ మార్కెట్ జోలికి రావద్దని కాదు, ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దు అంతే. స్మార్ట్గా, సేఫ్గా ఇన్వెస్టింగ్ చేసుకోండి. ఇప్పుడు ట్రేడింగ్ వద్దంటే సరే, మరి ఇన్వెస్టింగ్లో ఏంటంత గొప్ప? ఇన్వెస్టింగ్ ఎందుకు చేసుకోవాలి? ఇన్వెస్టింగ్ ఎందుకు డబ్బులు మాకు సంపాదించి పెట్టిద్ది అని మనం చూద్దాం. ఇన్వెస్టింగ్ చేస్తే మీకు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అయ్యింది. ನೀವು ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 1993లో మీ దగ్గర 1 lakh రూపీస్ని ఇన్ఫోసిస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు దాని వాల్యూ సుమారు 10 కోట్లు. అది మీ దగ్గర 2 లక్షల రూపాయలు ఉన్నాయి అనుకుందాం. వాటితో ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. ఆ ట్రేడింగ్లో ఒక వారంలోనేమో ఒక 20,000 సంపాదించుకున్నారు. అబ్బా చాలా బాగుంది మళ్ళీ పెట్టారు. మళ్ళీ ఇంకో 5,000 వచ్చినాయి. అబ్బా ఇంకా చాలా బాగుంది మళ్ళీ పెట్టారు. ఈసారి వచ్చే వారంలో ప్రతిసారి ట్రేడింగ్ మనకు అనుకూలంగా ఉండదు. 90% మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండిద్ది. సో 2 సార్లు లాభం, 3సారి కూడా దూకేస్తారు. ఆ 3సారి ఒక్కసారిగా సడన్గా 1,50,000 రూపాయలు నష్టం వచ్చేసింది. ఒక సైడ్ ఇన్వెస్టింగ్ ఏమో మీకు 1,00,000 రూపాయలు పెడితే కొన్ని కోట్లు సంపాదిస్తుంటే, ట్రేడింగ్ మాత్రం మీకు లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ వేలలో లాభం చూపించి తర్వాత లక్షల్లో నష్టపోయేట్లు చేస్తుంది అనమాట. ఇంత తేడా ఉంటుంది ట్రేడింగ్కి, ఇన్వెస్టింగ్కి. సో ఇన్వెస్టింగ్లో ఎందుకు డబ్బు సంపాదించవచ్చు అంటే, మీరు ఇన్వెస్ట్ చేసేది కంపెనీస్ యొక్క గ్రోత్లో, ఇండియన్ ఎకానమీలో, కంపెనీ యొక్క ఫ్యూచర్ని బట్టి
ఇన్ని ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేసి అలాగే కంపెనీ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్, ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఈ మొత్తం మీరు అనలైజ్ చేసి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇన్వెస్టింగ్లో మీరు డబ్బు సంపాదించే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. చదువు అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా ఏదైనా సరే అర్థం చేసుకొని చేస్తే అందులో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్ కూడా సేమ్ రూల్. తెలియకుండా ట్రేడింగ్ చేయడం వేరు, ఒక కంపెనీని, ఒక ఎకానమీని అర్థం చేసుకొని నేర్చుకొని ఇన్వెస్ట్ చేయడం వేరు. అలాగే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే ప్రతిరోజు కొన్ని గంటల సమయం అందులో గడపాలి, కానీ ఇన్వెస్టింగ్ చేస్తే అంత అవసరం లేదు. మీరు స్టార్టింగ్ కంపెనీ చూస్ చేసేటప్పుడు, దాన్ని అనలైజ్ చేసేటప్పుడు కొంచెం టైం ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఒక్కసారి మీరు అనలైజ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. ఎప్పుడో అప్పుడప్పుడు క్వార్టర్లీ ఒకసారి లేకపోతే హాఫర్లీ ఒకసారి స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మీరు అనుకున్నట్లు స్టాక్ పర్ఫామ్ చేస్తుందా లేదా, ఈ మొత్తం మీరు గమనించుకుంటూ ఉంటే సరిపోతుంది. అంతేకాని ప్రతిరోజు మార్కెట్లో కూర్చొని నా స్టాక్ పెరుగుతుందో లేదా అని అట్లా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇన్వెస్టింగ్లో. సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మీ ఎక్కువ సమయాన్ని దొంగలించిద్ది, కానీ స్టాక్ ఇన్వెస్టింగ్ అంత టైం అవసరం లేదు. అలాగే స్టాక్ ఇన్వెస్టింగ్లో మీకు స్ట్రెస్ ఉండదు, తక్కువ రిస్క్ ఉంటుంది. అట్లాగే మీకు మోస్ట్ ఇంపార్టెంట్గా పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి కూర్చున్న తర్వాత దాని అట్లా పెడతారు. ఒక 6 నెలల్లో తగ్గింది అనుకోండి, ఏం పర్లేదు, ప్రశాంతంగా కూర్చొని వెయిట్ చేస్తారు. సంవత్సరంలో పెరిగిద్ది, సంవత్సరం కూడా పెరగల, అంతే ప్రశాంతంగా పేషెన్స్గా వెయిట్ చేస్తారు. 2 ఇయర్స్కి పెరిగిద్ది, 3 ఇయర్స్కి పెరిగిద్ది, అట్లా పెరుగుతూనే ఉంటుంది మీరు మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక. సో మీకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్లో పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ దొరుకుతుంది. ఐ థింక్ మీ అందరికీ ట్రేడింగ్లో ఉండే నష్టాలు, ఇన్వెస్టింగ్లో ఉండే లాభాలు అర్థమైనా అనుకుంటున్నానండి. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పదలసింది ఏంటి అంటే, మీలో చాలామంది, మీకు తెలిసిన వాళ్ళు కూడా అంటూ ఉండొచ్చు ఏంటి అంటే, స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ లాంటిది, బెట్టింగ్ లాంటిది అని. స్టాక్ మార్కెట్ అనేది బెట్టింగ్ లాంటిది ఎప్పుడు కేవలం మీరు ట్రేడింగ్ చేస్తుంటే. కానీ స్టాక్ మార్కెట్ అనేది ప్రపంచం మొత్తంలోనే డబ్బు ఎక్కువ సంపాదించి పెట్టే ఒక గొప్ప మార్గం ఎప్పుడు మీరు ఇన్వెస్టింగ్ చేస్తుంటే. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేస్తుంది ఆ కంపెనీ గ్రోత్ స్టోరీలో, ఇండియన్ ఎకానమీలో. సో ఇన్వెస్టింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ట్రేడింగ్. సో నా ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది, డోంట్ ట్రేడ్, ఓన్లీ ఇన్వెస్ట్. ఐ థింక్ మీ అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సంపాదించాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఇప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ, సైనింగ్ ఆఫ్.